న్యూస్ 81కు స్వాగతం. ప్రతి సోమవారం సత్సంగం. జైత్యాల జిల్లా కేంద్రంలో 30 దాకా దేవాలయాలు ఉన్నాయి. 25 సత్సంగాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. నారాయణ దాసు గారి ఆశ్రమంలో ఈ మధ్య మరో సత్సంగం ఆవిర్భవించింది. సత్సంగ్ నిర్వాహకులు మార రాజేశం, నూనె కుమార్ గారు ప్రతి సోమవారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ఈ సత్సంగం నడుస్తుందని సామాజిక కార్యకర్త తౌడ్ రామచంద్రం తెలిపారు. సత్సంగ్ నిర్వహణలో గుడికందుల వెంకన్న, పల్లెల ఉమాపతి, చెట్ల ఉమా మహేశ్వర్ సహకరిస్తున్నారు. మాతలు అధిక సంఖ్యలో పాల్గొని తరలిస్తున్నారు. జైత్యాల పట్టణ సత్సంగ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి ఈ సత్సంగమని నారాయణ దాసు ఆశ్రమంలో జరుగుతున్న సత్సంగంను ఉద్దేశిస్తూ తౌడ్ రామచంద్రం తెలిపారు. సత్సంగం స్టార్ట్ చేసి 9-10 వారాలు అయింది. అందరూ భక్తులు సమాజ పాలన తీసుకొని అందరూ వస్తున్నారు. అందరూ చాలా సంతోషంగా మాకున్నది. నారాయణ దాసు గారి దివ్య ఆశీస్సులు, తర్వాత గాయత్రి మాత అమ్మాయి ఆశీస్సులు ఉండాలని మేమందరము కోరుకుంటున్నాము. క్రమంలో సత్సంగం ప్రారంభించుకున్నాము. చాలా దిగ్విజయంగా నడుస్తుంది. అందరూ సమయ పాలన ప్రకారం వచ్చేసి భజన కార్యక్రమంలో పాల్గొని గాయత్రి మాత మరియు దాసు గారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అందరికీ వారికి అభినందనలు. జై నారాయణ నగర్లోని జగిత్యాల వాణినగర్లోని నారాయణ దాసు ఆశ్రమంలో గత 10 వారాలుగా ప్రతి సోమవారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు భజన కార్యక్రమం జరుగుతున్నది. వాణినగర్ మాతలు, పురుషులు అందరు కలిసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలా అత్యద్భుతంగా భజన కార్యక్రమం జరుగుతున్నాయి. ఇక ముందు కూడా జరగాలని కోరుకుంటూ ఇప్పుడు నారాయణ దాస్ గారి దివ్యాశిస్సులు, గాయత్రి మాత ఆశీస్సులు ఎదురుగా ఉండాలని కోరుకుంటూ హరి ఓం. జగిత్యాల పట్టణంలో 30 వరకు దేవాలయాలు ఉన్న సత్సంగాలు, ఒక 25 సత్సంగాలు విజయంగా నడుస్తున్నారు. జగిత్యాల పట్టణ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి మన నారాయణ దాస్ ఆశ్రమంలో ఈ సత్సంగం నిర్వహించడం. నిజంగా సత్సంగం అంటే ఎందరికో గీతాలు మార్చే భగవద్గీత లాగే ఈ సత్సంగం కూడా పనిచేస్తున్న వాళ్ళలో వాక్యం లేదు. సత్సంగానికి రావడం వల్ల ఎన్నో ఉపయోగాలు విషయం అందరు వింటూనే ఉన్నారు. నిజంగా కేవలం ఒక అదృష్టవంతులైన మీకే అదృష్టం దక్కుతుంది, అందరికీ అదృష్టం దక్కదు. రావాలని ఉన్నా రాలేకపోతున్నారు. నిజంగా మనసులో ఉంటుంది పోవాలని, కానీ రాలేకపోతారు. అంటే వాళ్ళకి అదృష్టం లేదు. ఇక్కడికి వచ్చే వారికే ఈ అదృష్టం దక్కుతుందని మనం చెప్పుకోవచ్చు. నిజంగా మీరంతా ధన్యులు, అదృష్టవంతులు అని చెప్పాలి. ఒక సత్సంగానికి మనం వెళ్తున్నామంటే మన మీద ఒక భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళ మన మీద ఉంటాయనే విషయం ఎవరికి తెలియదు కాదు. ఎందుకంటే మనకు వచ్చే బాధలు కూడా ఈ సత్సంగాల వల్ల తొలగిపోతాయని రుజువులు కూడా అవుతున్నాయి. మనకు ఎన్నో ఇబ్బందులు ఉన్నా, ఎన్ని మానసిక బాధలున్నా ఈ సత్సంగంలో కూర్చున్నంత సేపు, ఈ గంట సేపు మనం అన్ని మర్చిపోయి సత్సంగంలో పాల్గొని భగవంతుని స్మరణ చేస్తున్నాం. భగవంతుని స్మరణ చేయడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనం వింటున్నాం, వాట్సాప్ లో చూస్తున్నాం, టీవీలో వింటున్నాం. కాబట్టి ఇంకా ఇక్కడ 100 మంది సభ్యులు అతి త్వరలోనే వస్తారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాణిజ్యంలో భక్తి పనులు చాలా ఉన్నారు. వారంతా వస్తే 100 దాటిపోతారు. ఇక్కడ ఆడు చాలా నాకు అనిపిస్తుంది. ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా రాజేశం గారు, నూనె కుమార్ గారు నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. వారికి సహకరిస్తున్న గుడికందుల వెంకన్న గారు కూడా నిజంగా ఈ సత్సంగాన్ని నిర్వహించడం చాలా ముదావహం. పల్లెల ఉమాపతి గారు కూడా సత్సంగాన్ని వారు నిర్వహించడం కాకుండా వారికి సహకరిస్తున్నారు. ఇంత చక్కని అవకాశాన్ని మీరు వినియోగించుకుంటేందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మాత జగిత్యాల మొదటి గురువైన శ్రీ 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 పుల్లూరి నారాయణ దాసు గారి ఆశీస్సులతో నారాయణ దాస్ ఆశ్రమంలో భజన కార్యక్రమం పెట్టాలని, సత్సంగం పెట్టాలని కుమారన్నయ్య మాడరాయసం అంకులు
కుమారన్నయ్య గారు వాళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. గత 10 వారాల నుంచి ఈ భజన కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. చాలా దిగ్విజయంగా జరుగుతుంది. అమ్మవారి ఆశీస్సులు, నారాయణ దాస్ గారి ఆశీస్సులు ఎప్పుడు ఎల్లవేళలా అందరి పైన ఉండాలని, దీనికి తబలాయిస్టుగా ఉన్నారు. ఈ భజన కార్యక్రమానికి మాటలు కూడా చాలా మంది వస్తున్నారు. ఇంకా అందరూ రావాలండి. ఈ వాణినగర్ కానీ జగిత్యాలందరికీ కూడా ఆహ్వానం ఉన్నది. అందరూ వచ్చి ఈ భజన కార్యక్రమాన్ని చాలా దిగ్విజయం చేయాలని, మా అందరికీ కూడా అన్ని పాఠాలు చేయించాలని, మేము కూడా అన్ని చోట్ల భజన చక్కగా చెప్పడానికి తోడ్పడే వారికి మేము మమ్మల్ని తయారు చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నారాయణ దాస్ గారి ఆశ్రమంలో ఈ భజన కార్యక్రమం అనేది 11 వారాలుగా నిరాఘాటంగా జరుగుతున్నది. ఈ నిరాఘాట భజన లోపల ప్రతి మహిళ పాల్గొనడం, అందులో అత్యధికంగా మహిళలు పాల్గొని నిరాఘాటంగా ఈ భజన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. ఈ నిర్వర్తన లోపల కుమారన్న, శ్రీనివాస్ గారి పేరు కుమారన్న తెలియదు, శ్రీనివాస్ గారు, తర్వాత రాజేశ్వరి గారు, మన మహేష్ అన్న గోతు వాతావరణంగా ఉంటుందని నాకు మొదలే తెలుసు. ఒక 7-8 ఏళ్ల కిందనే ఇక్కడే ఉండేవారు. కాబట్టి ఈ భజన కార్యక్రమంలో నేను చూసిన ఈ మహిళలు, నేను లలితా పారాయణం లోపల ధర్మశాలలో వాళ్ళు మామూలుగా ఉండేది, కానీ ఇక్కడ చూస్తే చిచ్చర పిడుగులు, ఒక్కొక్కరు చిచ్చర పిడుగులు అయ్యారు. ఆ భజన లోపల ఇంత ట్రైనింగ్ అనేది ఒక 11 వారాల లోపల 11 సామాన్యంగా వీళ్ళని తీర్చిదిద్దిన సమూహ సభ్యులందరికీ కూడా నిజంగా కూడా నేను అందరికీ ధన్యవాదాలు వ్యక్తిగా వీళ్ళకి చిత్రాలు పెట్టిన కాంపిటీషన్ కూడా ఇక్కడే జరిగింది. ఆ కాంపిటీషన్ కూడా వీళ్ళే ఫస్ట్. వాణినగర్ అంటే ఏందో అనుకున్నా కానీ వాణినగర్ ఆడవాళ్ళంటే లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అన్నట్టు. ఈ రోజు మా సంఖ్యను చూసుకుంటే మీ సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. కాబట్టి మేము మా సంఖ్యను పెంచుకుంటామని నేను అందరికీ మాట ఇస్తున్నాను. అలాగే ఈ సంఖ్యను నిరాఘాటంగా మనం ఒకరు 10 మందిగా అనుకొని మనం పనిచేద్దాం. మన భుజస్కంధాల పైన మోసుకు మన భారతదేశాన్ని ఎప్పుడు కూడా విశ్వ గురువుగా నిలబెట్టుకుందామని మీ అందరూ మీ మనసారా వేడుకుంటున్నాను.